ప్రస్తుత మార్కెట్లో పొగాకు మంచి ధర ఉంది. అయితే ఖర్చుల పరంగా 20% లాస్ట్ ఇయర్కి పెరిగిందంటున్నారు. వచ్చేది కూడా సరిపోదని చెప్తున్నారు. వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్. ఈరోజు మారేడుమిల్లి నుంచి పాడేరు వెళ్తున్నానండి. రూట్ అయితే ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో చూడండి ఒకసారి. ఇదంతా ఏమంటారు? బేరన్ అనే కదా అంటారు. బేరనా? మీ సైడ్ ఏమంటారు? బ్యామ్ పొగాకు. ఆహా, ఇది ఏ ఊరమ్మా? ఊరి పేరు ఇది సోజ్యం సెంటర్ నుంచి కొంచెం ఎదరికి ఉంది కదా. ఇది ఎన్నాళ్ళు ఆరబెడతారమ్మా ఇలాగా? 3 వారాలు నిలబెట్టేస్తుంది కోసిన తర్వాత. ఇది మొత్తం ఇలా కోసి ఆరేసిన తర్వాత మరి పొగ ఏదో పెడతారేమో కదమ్మా? మళ్ళీ పొగ పెట్టరు గట్ట ఇంకా కట్టలు కట్టిన తర్వాత ఇంక బేలు కడతారు. పచ్చిది అయితే ఇలాగ ఉంటుందమ్మా కోసింది. గుచ్చుతారా? ఇంకా కట్టల కింద కట్టేసినట్టున్నారు. తీగలాంటి దానికి గుచ్చేసినట్టు ఉంది మొత్తం అంతా. ఎన్నాళ్ళు పడుద్దమ్మా ఇది మనకి రావడానికి? ఇలా రావడానికి నెల పడుద్ది. మొక్క వేసిన తర్వాత 20 రోజులు అయిపోద్ది. మొక్క పిండిలు వేసుకుంటాం, మందులు కొట్టుకుంటుంటే అబ్బో డబ్బులు బాగానే వస్తాయి. ఇంకా డబ్బులు అయితే కనుక కేజీ 150, 160 బాగానే అమ్ముతున్నాం. 200. ఎప్పటి నుంచో మనకున్న మాట ఏంటంటే మనకు మంచి వాణిజ్య పంటలు ఇదో మంచి పంట అంటారు మనకి పంట అన్నిటిలోని కూడా. ఎందుకంటే కూడా చాలా బాగుంది రంగు కూడా. వర్షాలు లేకపోతేనే నీరు ఉండాలి. మళ్ళీ వర్షాల కన్నా మెయిన్ నీరు ఉండాలి. దెబ్బేస్తుందా? అవునులే అమ్మా, కానీ బాగా కట్టారు కట్టడం కూడా మీరు. చూడండి, సింగిల్ వీడియో మొత్తం అంతా కూడా ఒకటి కంటిన్యూషన్. పొగాకు మెయిన్ మనకి ఏంటంటే వర్షాలు అనేవి ఎక్కువ ఉండకూడదండి. ఎందుకంటే పైనుంచి తడిచిందంటే పొగాకు పాడైపోతుంది. కింద వాటర్ మాత్రం బాగుండాలి. ఎందుకంటే చూడండి బోతులు కూడా ఎలా తీసారా మనకి. వాటరింగ్ అన్నా చాలా ఇంపార్టెంట్ పొగాకుకి కింద నుంచి, కానీ పైనుంచి అంత ఉండకూడదు మనకి. ఇవి చూడండి, పొగాకుని ఇలా ఫస్ట్ టైం ఫ్లవరింగ్ టైంలో ఉన్నదాన్ని చూసింది అయితే కనుక ఇదే. ఆల్మోస్ట్ మన కంట్రీ నుంచి చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉంటుంది పొగాకు అనేది మనకి. బ్యారల్ అయితే చూసాం కదా ఇలా ఉంటాయి, చిన్నగా కట్టుకుంటారు అనమాట. ఇది 1.5 month కల్లా వచ్చేస్తుందంట. మెయిన్ మనకల్లా దీనికి ఏంటి తడవకూడదు కాబట్టి ఇలా కట్టుకున్నారు. మా చిన్నతనంలో అయితే కనుక పెద్ద ఇవి ఉండి అవి పొగొచ్చి ఏదో బేరం లాగా ఉండి మరి ఏంటో తెలిసేది కాదు. కానీ ఇట్లా మళ్ళీ కట్టలు కడతారు ఎక్కువ శాతం కోసిన తర్వాత. చూడండి లొకేషన్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. రేటు కూడా వచ్చేటప్పుడు 180, 200 అలా ఉందంట కాస్ట్. మన దేశంలో అయితే కనుక ఈ 5 రాష్ట్రాల్లో పొగాకుని ఎక్కువగా సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహారు, కర్ణాటక, గుజరాత్. ఆకుని అలా క్షుణ్ణంగా చూడండి భూమి కాడి నుంచి కాండం ఇది. ఆకు ఈ విధంగా ఉంటుంది మనకి. ఫ్లవర్స్ అయితే ఇవి మంచి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మామూలు ఫ్లవరింగ్ లేదు ఇదంతా కూడా. దగ్గరలో కాటారం ఉంటుంది, అక్కడ కాటాలు వేస్తారంటే ఇక్కడ దగ్గరలోనే మనకి ఎక్స్పోర్టింగ్ కూడా ఉంది వీళ్ళకైతే కనుక. స్మెల్ పీలుస్తుంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి ఘాటుగా. ఇది మళ్ళీ దీన్ని స్టెర్లింగ్ అయిన తర్వాత దీన్ని డివైడ్ చేస్తారు క్వాలిటీ వైజ్గా. ప్రజెంట్ మనం ఉన్న జంక్షన్ అయితే చోద్యం జంక్షన్ నుంచి కొంచెం ఎదురుకొచ్చామండి. గింజర్తి 3 కిలోమీటర్లు, నర్సీపట్నం 20 కిలోమీటర్లు, తాళపాలెం 50 కిలోమీటర్ల అక్కడి నుంచి.